హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి స్థల పురాణం. స్థల పురాణం అంటే ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్కటి నెగిటివ్ వైబ్స్ ఉంటాయి, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. నెగిటివ్ పాజిటివ్ కలిసి వైబ్స్ ఉంటాయి. అసలు అక్కడ ఏ ఎనర్జీ కూడా ఉండకపోవచ్చు. స్థల పురాణం అంటే కొన్ని లోకాలలో కొన్ని స్థలాలకు వెళ్తే మనశ్శాంతి దొరుకుతుంది. ఇప్పుడు మనకు తెలిసి 14 లోకాలు ఉన్నాయి. బ్రహ్మ, జన, తప, మహర్ల, స్వర్ల, స్వర్గ, భృ, భూలోక, అతల, వితల, సుతల, తలాతల, మాతల, రసతల, పాతాల. ఈ 14 లోకాలు ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా స్థల పురాణంలో ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలనుకుంటే అది ఒక మామూలు దేవలోక వాసి అయితే స్వర్గాన్ని ఎంచుకుంటాడు. అదే ఒక మహర్షి అయితే తపలోకం కానీ జనలోకం ఎంచుకుంటాడు. అదే ఇంకా బ్రహ్మ పదవికి అర్హుడైనట్టే వాళ్ళంటే బ్రహ్మపుత్రులు బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. ఇక విష్ణులోకం చేరుకుంటే అక్కడ మనశ్శాంతిగా అన్ని విధాలుగా సౌఖ్య సుఖాలతోటి అష్టైశ్వర్య ఆరోగ్యాలతోటి ప్రార్థన చేయొచ్చు, జీవితాన్ని ఆనందంగా చేసుకోవచ్చు. ఇక కైలాసానికి వెళ్తే అక్కడ పరమశివుడు ఘోర తపస్సు ధ్యానము శివగణాలతోటి ఆనంద తాండవం చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు స్థల పురాణానికి ఈ 14 లోకాలకు సంబంధం ఏంటంటే ప్లేస్ ఆఫ్ అటాక్స్. ఒక రాజే తీసుకోండి, ఒక రాజు తన రాజ్యాన్ని కాపాడుకోవాలంటే పర్ఫెక్ట్గా ప్లేస్లో ఉన్న లోపాలు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక రాజ్యంలో పిరికివాడు ఉన్నాడు అనుకో, ఇంకో రాజ్యంలో ధైర్యవంతుడు ఉంటాడు. సో పిరికివాడు ధైర్యవంతుడితో యుద్ధం చేయడానికి చాలా భయపడుతూ ఉంటాడు. సో సైన్యాన్ని పెంచుకుంటాడు. కానీ ధైర్యవంతుడు అలా కాదు. పిరికివాడు ఒక్కరిని చంపితే ధైర్యవంతుడు 50 మందిని చంపే ఆలోచనలతో ఉంటాడు. అంటే అతని యొక్క ఆలోచన అలా ఉంటుంది. సో స్థలాన్ని బట్టి, అక్కడున్న యాక్టివిటీ బట్టి, అక్కడున్న మూమెంట్స్ని బట్టి గ్యాదరింగ్ చేసేదాన్నే స్థల పురాణం అంటారు. స్థల పురాణానికి సంబంధించి కొన్ని దైవ స్థలాలు ఉంటాయి. అక్కడ నరమానవులు చేరుకోలేరు, రాక్షసులు చేరుకోలేరు, అసుర లక్షణాలు ఉన్నవారు చేరుకోలేరు. ఫర్ సపోజ్ ఇప్పుడు యూట్యూబ్లో వైరల్ అవుతున్న చాలా ఫేమస్ అవుతున్న ప్లేసెస్లో కైలాసగిరి, ఇంకా మౌంట్ కైలాసగిరి, శంబల, గోలోక్ అంటే శ్రీకృష్ణుడు మాత్రమే చేరగలే లోకం. ఇంకా చాలా వరకు ప్లేసెస్లో నరమానవుడు చేరని అంటే మామూలు వ్యక్తులు చేరలేని ప్లేసులు. అయితే ఈ స్థలాలలో ఒక్కొక్క విద్యా విధానం ఉంటాయి. అంటే వాటికి ఒక స్థల పురాణం అంటే ఎక్కడ ఉండి ఏ ప్రాంతం అయినా ఉండి ఆ స్థలానికి సంబంధించి గ్రహాలకు మూమెంట్ని యాక్సెస్ చేసే ఈక్వేషన్ ఉంటుంది. అంటే వాటికి కూడా ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది. దేన్ని ఆకర్షించాలి, దేన్ని ఆకర్షించకూడదు అనేది ఉంటుంది. ఇప్పుడు మంచివాడు మంచిని ఆస్వాదించాలంటే దైవ మార్గానికి వెళ్తాడు. చెడవాడు చెడును ఆశ్రయించాలంటే దయ్యాలను అసుర లక్షణానికి చేరుకుంటాడు. ఫర్ సపోజ్ దైవం, రాక్షసం, దుష్ట దయాలతోటి దయాలు దుష్ట ప్రేతాత్మలు ఇవన్నీ నెగిటివ్ కత్తే దేవుడు పరమాత్మలు మనకు దివ్య గురువులు వీళ్ళందరూ ఓ కేటగిరీకి వస్తారు. ఈ స్థల పురాణానికి మూలం అంటూ ఒకరు ఉండరు. స్థల పురాణానికి గ్రహాలు ఉంటాయి. గ్రహాలలో మొదటివాడు సోమ, చంద్రుడు, మంగళుడు. ఇతనికి చాలా వరకు అన్ని విధమైన మంగళ సిద్ధిదాయకం చేస్తాడు. బుధుడు, ఇతను బుధగ్రహమైనప్పటికీ ఇతనికి చాలామంది అన్ని విధాలుగా దోషాలు అంటగట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. గురుడు దైవ దేవతలకు గురువు అవుతాడు. శుక్రుడు రాక్షసుల గురువు. శని ఎవరిని వదలడు, ఆఖరికి శివుణ్ణి కూడా వదలలేదు. రాహుకేతువులు వీరే మనకు మన స్థల పురాణంలో మెయిన్ కాన్సెప్ట్లో వస్తారు. రాహుకేతువులు ఏంటంటే కాలసర్పానికి అధినేతులు. అంటే అధినేతులు అంటే అధిపతులు కాదు, అధినేతలు అంటే తెలుసుకోగలరు, ఎవరికి ఎంత దోషం ఉన్నదో తెలుసుకొని వాళ్ళని పనిష్ చేయగలరు. అయితే స్థలంను బట్టి కొన్ని కాలసర్పాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక స్థలంలో ఒక్కొక్క దోషం ఉంటుంది. దోషానికి తగ్గట్టు భూదేవి ఆ కండిషన్ని పాటిస్తూ ఉంటుంది. ఈ గ్రహాలన్నీ భయపడేది పంచభూతాలను అధిగమించే త్రిమూర్తులకైతే ఈ స్థల పురాణాన్ని అధిగమించే శక్తి భూదేవికి ఉంటుంది. అందుకే భూదేవిని
నారాయణమూర్తి అప్పడిగిండు, శివుడు అప్పడిగిండు, ఆఖరికి బ్రహ్మదేవుడు కూడా అప్పడిగిండు. ఎందుకు? స్థలాన్ని బట్టి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి అటాక్స్ జరగద్దని. అటాక్స్ జరిగితే వారికున్న పవర్స్ని వారు కోల్పోతారని. అంటే పవర్స్ కోల్పోతారంటే వాళ్ళకున్న ఎనర్జీని చాలా లాస్ అవుతారని. ఈ స్థల పురాణాలకు వెళ్తే పేదోడు ఒక అతను చాలా కటిక పేదకుడు. ఒక సలహా మేరకు నీరు, పంట పొలాలు, చేపలు, ఇంకా అక్కడనే వ్యవసాయం తగ్గట్టు కూరగాయలు, పండ్లు, తోటలు ఇవన్నీ ఉన్న ప్రాంతాన్ని చూస్తాడు. పోయినప్పుడు పేదవాడిగా వెళ్తాడు. అంటే తనున్న రాజ్యాన్ని వదిలేసి పేదవాడు, అంటే అతను మొదటి ఆ రాజ్యంలో పేదవాడు. ఆ రాజ్యాన్ని వదిలేసి ఈ రాజ్యానికి వస్తాడు, అన్ని వనరులు ఉన్న ప్రాంతాన్ని. అతనికి ఓ ఆలోచన కలిగిస్తుంది ప్రకృతి. ఎలాగైనా ఒక వ్యక్తి మా కష్టాలన్నిటినీ, మా సమస్యలన్నిటినీ తిండి ద్వారా అందరికీ చేసి మాకు పెడితే వానికి మేము అష్టైశ్వర్యాలు ఇస్తామని కండిషన్ పెడతాం. అదిని ఆ పేదవాడైన కటిక పేదవాడైన అతను నెరవేరుస్తాడు. నెరవేర్చిన వెంటనే అతనికి ఉన్న సిరి సంపదలు పెరిగిపోతాయి. అతనిలో ఈ 7 లక్షణాలు పుట్టుకొస్తాయి. కామ, క్రోధ, మద, మాత్సర్య, లోభము ఇవన్నీ పెరుగుతాయి. ఈ స్థలానికి వచ్చి నేను రిచ్ అయ్యాను కానీ ఇంకెందుకు ఇవన్నీ ఇంకేదో అనుభవించాలని అన్ని అనుభవిస్తాడు. అమ్మాయిలను అనుభవిస్తాడు, డబ్బును అనుభవిస్తాడు, పదవిని ఉంచుతాడు. దాంట్లో కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ స్థలం మనిషిని చెడగొట్టడానికి ఉందని తెలుసుకుంటాడు. మళ్ళీ ఇంకో స్థలానికి వెళ్తాడు. ఆ స్థలానికి వెళ్తే పేదవాడు ఉన్నాడు, ఇంతకుముందు ధనికుడు అయ్యాడు. తర్వాత నెక్స్ట్ ఒకని కింద అడుక్కునేవాడవుతాడు. అంటే ఇప్పుడు పేదవాడని కాదు, అన్నీ తెలిసి అడుక్కున్నోడు అవుతాడు. అన్నీ తెలిసి అడుక్కున్నోడు అయినప్పటికీ ఎవరు అతనికి భిక్ష వేయలేకపోతారు. అప్పుడు ఈ స్థలంలో నాకు తిండి లేదని తెలుసుకుంటాడు. అసలు ఏంది ఈ స్థలాల గురించి అని స్థలానికి మూలం ఆధినేత ఎవరని తెలుసుకుంటాడు. స్థలానికి అధినేత సాగరుడు. సాగరుడు 100% ఉండేవాడు మొదట. తర్వాత భూమి అనేది 70% సాగరుడు ఉంటే 30% భూమి ఉంది. ఇక సాగరుడిని అప్పడుగుతుంది భూదేవి. వీళ్ళందరూ పంచభూతాలే. స్థల పురాణంలో ఒక్కొక్క యాక్సెస్ ఉంటుంది. సో స్థలానికి తగ్గట్టు పరిస్థితులు ఉంటాయి. స్థలానికి తగ్గట్టు బతికిన వానికి ఏ అపాయాలు జరిగాయి. ఎందుకు గొప్ప గొప్ప దేవతాత్ములు కూడా కొన్ని సందర్భంలో బికారీ బాబాలు అయిపోయారు. అంటే బికారీ అంటే వాళ్ళ పరిస్థితి అలా ఉండిపోయింది. అంటే ఆ స్థలంలో వాళ్ళని అట్లా వేసినాయి పంచభూతాలు, వాటిని ఉన్న గ్రహశకలాలు, వాళ్ళకున్న గ్రహచక్రము, ఆ స్థలానికి వారు ఇంతే పనికి వస్తారని డిసైడ్ చేసినాయి. అయితే స్థల శక్తిని పొందాలంటే స్థలానికి ఆధినేత ఆదిశక్తి. ఆదిశక్తి నుంచే ఇవి అన్నీ పుట్టాయి. ఆదిశక్తికి మొగ ఆడ తేడా అనేది ఉండదు. ఆమెకు లింగ భేదాలు ఉండవు. ఆమెని మనం ఆడ రూపంలో ఒక అమ్మవారిలో కొలుచుకుంటున్నాము కానీ ఆమెకు ఏ రూపం అంటే ఆ రూపం మారగల శక్తి ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఆమె మగవాడిలా ఉండవచ్చు, ఆడవాళ్ళలా ఉండవచ్చు, ఇజిరాలా ఉండవచ్చు, మోర్ దెన్ దట్, అంటే ఏ రూపం కన్నా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలదు. ఇలా నెక్స్ట్ జనరేషన్లో ఇలా స్థల పురాణానికి తగ్గట్టు అన్ని సిద్ధమైనవి. ఇప్పుడు అనుకుంటున్నారు, ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న రిచెస్ట్ పర్సన్స్ వాళ్ళ ఏం గొప్ప వాళ్ళు ఏం కాదు. ఆ స్థలం వాళ్ళని గొప్పోళ్ళని చేసింది అంతే. ఆ స్థలం వాళ్ళని ఆకర్షించింది. ఏమని? నువ్వు రిచ్ మ్యాన్ కా అని. ఎలా కావాలి? తన థాట్స్కి పని చెప్పాడు, తన ఇమాజినేషన్కి, తన డిసిప్లిన్కి పని చెప్పాడు. అంతకుమించి అతను గొప్పవాడు కాదు, అతని పని అంతవరకే. ఈ స్థల పురాణం చదువుకున్న వ్యక్తులు ఎవరన్నా పురాణాలు ఉన్నారంటే సప్త ఋషులు ఉన్నారు, యోగమాయలు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. నారద మహర్షితో పుట్టిన సంతానంలో తన చివరి కొడుకు కూడా ఇదే నేర్చుకున్నాడు. ఇంకా బేతరాజు కొడుకు కూడా ఈ విద్యలే నేర్చుకున్నాడు. ఇంకా ఇంకొకరు ఉంటారు బేతాళుడు. ఇతను ఆంజనేయ నెగిటివ్ వైబ్రేషన్. ఇతను ఏ దయ్య కోరికనైనా కామ కోరికని తీర్చగలడు బేతాళుడు. ఇతను కూడా స్థల పురాణాన్ని అవశ్లేషణలో అన్ని ప్రాంతాలు చదివినవాడు. ఇతను శివుడు అవతారం.
సో ఇది ఫ్రెండ్స్, స్థల పురాణం అంటే మనం ఏదంటే ఆడ అవ్వలేం. నీ స్థలానికి తగ్గట్టు నువ్వు ఎదగగలవు. కొన్ని ఏరియాలలో పోతే నీ రెస్పెక్ట్ వేరే ఉంటుంది, కొన్ని ఏరియాలకు పోతే నీ రెస్పెక్ట్ ఇంకోలా ఉంటుంది. అంటే అక్కడ ఉన్న స్థలం నిన్ను డిసైడ్ చేస్తుంది మూమెంట్. అంటే ఈ విష్ణుమూర్తికి, బ్రహ్మదేవుడికి, ఈ వీరికి ఎందుకు స్థలం మీద ఎఫెక్ట్ ఎందుకు పడతలే అంటే వాళ్ళన్నీ డిసైడ్ చేసారు వాళ్ళే. భూదేవిని డిసైడ్ చేసింది వారే, జలదేవుని డిసైడ్ చేసింది వారే, వర్ణదేవుని, యముడిని, అగ్నిని, వాయువుని, స్పిరిట్స్ని, దయ్యాలని, భూతాలని, పిశాచులని, గ్రహాలని, పంచభూతాలని, దశమహావిద్యలని, మంత్రాలని, ఇవన్నిటిని డిసైడ్ చేశారు. అందుకే ఖగోళ శాస్త్రం చదివిన వ్యక్తి కానీ, జ్యోతిష్ శాస్త్రాన్ని చదివిన వ్యక్తి కానీ, నాడి జ్యోతిషాన్ని చదివిన వ్యక్తి కానీ, స్థల పురాణాన్ని చదివిన వ్యక్తి కానీ వారి జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఇది చాలా వరకు అన్నిట్లో సీక్రెట్ అనే బుక్లో రాసిపెట్టింది. ఈ బుక్ ఇప్పుడు చాలా వరకు తాళపత్ర గ్రంథంలో లిఖితమై ఉండేది. అది కూడా కొన్ని సర్పాల కాపలలో కొన్ని బంధనాలతోటి కట్టిబెట్టి ఉన్నారు. ఈడి వరకు నాకు తెలుసు. ఇది అబద్ధం కాదు, ఫేక్ కాదు, నిజం ఎప్పుడు నిప్పులాగానే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.